తన భర్తను గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేపట్టింది రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సత్యమణి హరితమ్మ. కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేట 18వ వార్డులో కూటమి నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా టీడీపీ నాయకుడు మదన్ మోహన్ రెడ్డి వారితో ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల ప్రచార కరపత్రాలను పంచుతూ మండిపల్లిని గెలిపించవలసిందిగా కోరారు. ఆయన 20 సంవత్సరాలుగా ప్రజలతోనే ఉన్నారని, ప్రజల కోసం ఎన్నో కష్టాలు పడ్డారని, ఆయనకు భారీ మెజార్టీ రావడం ఖాయమన్నారు. నేను పలకలేదు కాబట్టి ఆ గవర్నమెంట్ ఇబ్బందులు జరిగినాయి కాబట్టి నేను బయటకు వచ్చిన అది విషయం. పట్టుకొని రోజు ఆడ మెచ్చుకోదు ప్రచారంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాం కు దాదాపు 50,000 మంది స్వచ్ఛందంగా ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా, మందు ఇవ్వకుండా, స్వచ్ఛందంగా వెహికల్ పెట్టకుండా చూస్తే జనాలు రాయచుట్టూ నేతాజీ సర్కిల్ సరౌండింగ్ చూస్తే నేతాజీ సర్కిల్ కాడి నుంచి ఎస్ఎన్ కాలనీ వరకు జనాలే, ఇటు చూస్తే బస్టాండ్ వరకు జనాలే. ఈ జనాన్ని చూసి 50,000 పైచీలకు మెజార్టీతో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని గెలిపించేదానికి జనాలు కంకణం కట్టుకున్నారు. 4 పర్యాయాలు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి ఓట్లు ఇచ్చి ఆయన మాత్రం కేవలం అబద్ధాల శ్రీకాంత్ రెడ్డిగా మాట చెప్పి అభివృద్ధి కార్యక్రమాలకు దూరంగా ఉండి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి ఈ రోజు మండిపల్లి నాగిరెడ్డి కుమారుడిగా మండిపల్లి నాగిరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకుపోయేదానికి మండిపల్లి వారసుడిగా నారాయణ రెడ్డి నాగిరెడ్డి గారి వారసుడిగా ఈ రోజు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు జనాలలో ఉండి 20 సంవత్సరాల నుంచి అధికారం లేకపోయినా జనాల కోసం కష్టపడ్డాడు. కాబట్టి స్వచ్ఛందంగా ఎక్కడ పోయినా 291 బూతుల్లో ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించడానికి కంకణం కట్టుకున్నారు. జనాలందరూ పక్కున్నారు, లీడర్లు పక్కున్నారు. కేవలం డబ్బుతో రాజకీయం చేయాలనే ఉద్దేశంతో శ్రీకాంత్ రెడ్డి గారు కంకణం కట్టుకుని ముందుకు పోతున్నారు. కానీ జనాలు మాత్రం 51,000 మెజార్టీతో గెలిపించడానికి నిన్న నిదర్శనం చెప్పొచ్చు. 50,000 ఇంటూ 1,50,000 ఓట్లు డిపాజిట్ కోల్పోతున్నాడు శ్రీకాంత్ రెడ్డి గారు. అందుకోసమే ఈ రోజు స్వచ్ఛందంగా జనాలు వస్తున్నారు. ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. అక్కోళ్ళు వాళ్ళ సిస్టర్స్ గాని, వాళ్ళ మిస్సెస్ గాని, వాళ్ళ మరదలు గాని ఎక్కడ పోయినా బ్రహ్మరథం పెట్టు వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జనాలు మీకు